నాకు ఒకటే ఒక కోరిక ఏంది అంటే, ప్రపంచం నాకు ఏమి ఉండకపోయేది. నాకు నా జీవితంలో 2 లక్ష్యాలు. ఒకటి, నేను టైం ఇచ్చినప్పుడే జనాలు వచ్చి నన్ను కలవాలా. ఎందుకంటే నీకు చెప్పిన, నాకు పొద్దున 9 వరకు మేల్కొంటు పొద్దున్న నిద్ర లేవడం నాకు కష్టం. అది ముందు నుంచి ఉంది అయితే? ముందు నుండి ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఈ మధ్య కాలం పొద్దున్న లేవాలంటే కష్టం నాకు. నేను 9, ఎందుకంటే నాదంతా నేను రాత్రి పక్షిని. పడుకునేవాడికి 1 గంట అవుతుంది, లేవడం 9ంటికి లేస్తా. సో అందుకని ఏంటి అంటే అది దానివల్ల ఎవరికి టైం నేను ఇస్తేనే రావాలి. రెండోది అందరితో నమస్తే పెట్టించుకోవాలి. ఇదే నా కోరిక ఇక లైఫ్లో, ఇంకేం లేదు ఇక. ఇదే దీనికోసమే ఆస్ట్రాలజీ. దీన్ని పట్టుకుంది ఏంటంటే ఎవరైనా సరే నాకు నమస్కారం పెట్టాలి. పొలిటీషియన్ అయినా సరే, సినిమా అయినా సరే, అదొక పిచ్చి. దానివల్ల ఈ సక్సెస్కి కారణం అదే. ఇవాళ ఆ కసితోని నేను ఈ సక్సెస్లో ఉన్నా. ఓకే, సో జగన్మోహన్ రెడ్డి గారి సో ప్రభుత్వం తర్వాత నువ్వు అడిగినట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి నాకు ఫోన్ రాలే. ఇప్పుడు తర్వాత కలిసినప్పుడు కూడా ఆయన ఎక్కడ నాకు గెలవలేదు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన మినిస్టర్లు చాలామంది కలిసినా కానీ, కాకపోతే డిస్కషన్ అనేది మాత్రం నా గురించి నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక మంత్లో ఒక 2 టైమ్స్ అన్న జరుగుతుంది. ఉదాహరణ కొడాలి నాని గారు, లేకపోతే బిఎం మసూన్ రెడ్డి కానీ, కాళహస్తి ఎమ్మెల్యే గారు కానీ. కాళహస్తి ఎమ్మెల్యే అయితే డైరెక్ట్గా నా గురించి అసెంబ్లీలోనే చెప్పినాడు. ఏమని, అయ్యా మీరు 17, నేను కూడా జ్యోతిష్యాన్ని మాట్లాడినా, 17 సంవత్సరాలు మీరు సీఎంగా ఉంటారంట అని చెప్పింది నా గురించే బిఎం మసూన్ రెడ్డి గారు. సో ఇట్లా చాలామంది జగన్ గారి దగ్గర మాట్లాడతారు. బట్ నేనేమి ఎక్స్పెక్ట్ చేసి నాకు ఇది కావాలా అది కావాలా, నేను ఇంతవరకు జగన్ గారిని కలవనే లేదు. నేను అనేది అదే చెప్తున్నా. నేను అనేది ఏంటంటే, నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన. సో బ్రాహ్మణుడికి, డాక్టర్కు, చాకలివాడికి కులాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. ఎవ్వరు వచ్చినా బట్టలు పిండాల్సిందే సాకలోడు, అట్లనే ఎవ్వరు వచ్చినా జ్యోతిష్యం చెప్పాల్సిందే బాపనుడు. సో నేను 100% అదే నమ్ముతున్నా. నేను పార్టీలకు అతీతంగా బ్రతకాలనే కోరుకుంటున్నా తప్ప నా మీద ఒక పార్టీ ముద్ర పడాలి అని నేను కోరుకోవడం లేదు. కానీ కొంతమంది జనాలు ఏమంటారంటే, నేను చెప్పేది నేను జ్యోతిషపరంగానే చెప్తా తప్ప నాకు ఏ పార్టీ మీద కన్సర్న్ లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి గెలుస్తాడు అంటే రేవంత్ రెడ్డి, రేపు పొద్దున ఈయన గెలవడు కేసీఆర్ వస్తాడు అంటే మళ్ళీ కేటీఆర్ వస్తాడని చెప్తా. నాకేం అభ్యంతరం లేదు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, ఎవరికి లాలూచి పడట్లేదు. నేను ఎవరిని కేర్ చేయను, నీకు తెలుసు. డబ్బుకు మై లీస్ట్ ప్రయారిటీ. ప్రపంచంలో చాలా గొప్పది డబ్బు. బట్ డబ్బు వద్దని చెప్పేవాడు ఇంకా గొప్పవాడు. సో ఆ డబ్బు వద్దని చెప్పే వాళ్ళలో నేను ఒకండి. అంటే భగవంతుడు నాకు ఇచ్చింది చాలు. డబ్బు కోసం కక్కుర్తిపడి, లాలూచిపడి, లంగమాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం నాకు ఇయ్యలే భగవంతుడి దయ వల్ల. సో ఎవ్వరూ నాకేం చేయలే. ఇంతవరకు ఎవ్వరూ నాకేం చేయలే. నేను కేసీఆర్ గారు మన ఉద్యమం చేసేటప్పుడు కూడా నేను 2 సార్లు ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు బీఫామ్ నేనే పూజ చేసి ఇచ్చిన. తర్వాత సీఎం అయిన తర్వాత నేను ఇంతవరకు కేసీఆర్ గారు ఇల్లు ఎట్లుంటుందో నాకు తెలియదు. సేమ్ కాన్స్టిట్యున్సీ, నా పక్క ఊరు. నేను ఇంతవరకు కేసీఆర్ గారికి కలవలే, మళ్ళీ ఇంతవరకు కలవలే. ఎందుకు అంటే నా స్టైల్ వేరు. నేను ఏదో వెళ్ళి అడగడము, ఏదో చేయడము నాకు అలవాటు లేదు. ఆహ్వానం అందితే వెళ్తారా? వాళ్ళ అవసరం అమ్మా. ఎట్లుంటుందంటే, చాలామంది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు నేనున్నా, నాతోని చాలా క్లోజ్గా మాట్లాడతారు, జ్యోతిష్యం గురించి మాట్లాడతారు, అంతా మాట్లాడతారు. కానీ ఎక్కడో కొంతమందికి మనం బియాండ్ కనెక్ట్ అవుతాం. అంటే ఉదాహరణ, ఇప్పుడు నువ్వు నేనున్నాం, మనం ఎంత క్లోజ్ అయినా నువ్వు నన్ను అడగకుండా ఏ పని చేయవు. కానీ కొంతమంది అట్లా కాదు. ఎప్పుడైతే నాకు క్లోజ్ అవుతారో వేణుస్వామి ఆస్ట్రాలజర్ అనే పదం వెళ్ళిపోతుంది. అక్కడ నుండి వెళ్ళిపోయి వేణుస్వామి ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయడంతో ఆస్ట్రాలజీ మర్చిపోతారు. ఇక అసలు అది అడగరిగా నన్ను. అంటే వాళ్ళకి నేను మాట్లాడే మాటలన్నీ అబద్ధాలుగా, నేను మాట్లాడే మాటలన్నీ అనవసరపు మాటలుగా ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి. లేదంటే డబ్బు పెరగడం వల్ల కూడా చాలామంది ఎమ్మెల్యేలు కాకముందు, మినిస్టర్లు కాకముందు ప్రతిరోజు 2 సార్లు మాట్లాడతారు. ఎప్పుడైతే ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం అయ్యిందో, మంత్రి ప్రమాణ స్వీకారం అయ్యిందో, మన ఫోన్ అంటే వాళ్ళకి తెలియదు. అదే రీసెంట్గా లాస్ట్ మినిట్లో మంత్రి పదవి దక్కించుకున్న ఒక మహానుభావుడు గురించి ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. చాలా షాకింగ్. ఫ్లైట్ ఎక్కి కామాకి పోయి పూజలు చేయించుకొని ఆడు ఫోన్ రాగానే మీకు చెప్పా పెట్టకుండా జంప్ అంటాయి కదా. అసలు ఏంటి ఆ స్టోరీ, ఏంటి అసలు? అదే ఇప్పుడు వద్దని చెప్పినాము, మంత్రి పదవి వచ్చినా వద్దు, ఫ్యూచర్ పార్టీ మారదాం అనుకున్నారు. నేనే మొత్తం అరేంజ్మెంట్ చేసిన. అంత అయిపోయినాక తీరా లాస్ట్ మూమెంట్ ఏమైపోయింది, అది కాకుండా ఆయన మంత్రి పదవికి వెళ్ళిపోయారు. అది అట్లా పోయింది. ఇప్పుడు తెలంగాణలో చాలామంది మా పార్టీ మారేటువంటి మొన్న కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి నేను కొంతమందికి నేను జాతకం చూసి చెప్పిన, మీరు కాంగ్రెస్లోకి వెళ్ళండి, కాంగ్రెస్ వస్తుంది అని. అయితే ఇక్కడ నమ్మకం అనేది బలీయంగా ఉండేవాడే మారుతాడు. ఇప్పుడు వివేక్ గారు ఉన్నారు, వాళ్ళ అన్న వినోద్ గారు నా దగ్గరకు వచ్చారు. వినోద్ గారు వచ్చి డిస్కషన్ అయిన తర్వాత, ఏంటి స్వామి మన పరిస్థితి అంటే, సార్ ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ వస్తుంది, మీరు బ్లైండ్గా బిలీవ్ చేసి వెళ్ళిపోండి అని చెప్పిన. అంటే తమ్ముని పరిస్థితి ఏంది అన్నాడు. తీసుకొచ్చేయండి కాంగ్రెస్ కన్నా. అంటే నాకు ఎంత దమ్ము ఉండాలమ్మా మాట మాట్లాడడానికి.
ఇప్పుడు రేపు పొద్దున ఏమైనా కింద మీద అయితే అతనికి నేను ఆన్సర్ చేయాలి. దట్టు వివేక్ గారు చాలా ఏమంటారు పొలిటికల్ గా ఆయన అనుకున్నవన్నీ తప్పినాయి అంచనాలు గతంలో. ఆయన ఎంపీగా ఉన్న వ్యక్తి అండ్ మా బీజేపీలోకి వెళ్ళారు. ఇవాళ ఆ నిర్ణయం వెనకాల ఉన్నది నేనే, ధైర్యంగా చెప్పుకుంటా. వినోద్ గారితో డిస్కషన్ చేసి ఇదే రూమ్లో, ఇదే రూమ్ ఇక్కడ నీకు ఎదురుగున్న రూమ్లోనే డిస్కషన్ అయింది ఆ రోజు వినోద్ గారితో. మీరు ఖచ్చితంగా తీసుకురావాల్సిందే సార్, మీరు గెలుస్తారు, సార్ గెలుస్తారని చెప్పిన. సో ఈ రోజు ఇద్దరు గెలిచిరు ఇవాళ, అది కూడా భారీ మెజార్టీ పార్టీ గెలిచింది. ఇవాళ ఇద్దరిలో ఒకళ్ళకి మినిస్ట్రీ వస్తుంది. సో వెరీ హ్యాపీ. నేను అనేది ఏంటంటే ఇవన్నీ ఈ సోషల్ మీడియా ట్రోలర్స్కు లేకపోతే ఈ సోషల్ మీడియాలో వీళ్ళకి ఎందుకు తెలుస్తాయి? వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు నా వార్త తెలుస్తుంది, నాతో మాట్లాడిన వాళ్ళకి తెలుస్తుంది తప్ప నన్ను దూరంగా ఒక బూచిని చూసినట్టు చూసి మాట్లాడే వాళ్ళను, నన్ను మనసులో వేరే పెట్టుకొని విమర్శించే వాళ్ళకు నేను ఎందుకు ఆన్సరబుల్ అవుతా? ఇప్పుడు వాళ్ళు అభిమానంతో జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనగానే వేరే పార్టీ వాళ్ళకి కోపం, పవన్ కళ్యాణ్ రాడు అంటే వేరే వాళ్ళకి కోపం. జరుగుతున్న సంఘటనలు వేరు, వాళ్ళ జరుగుతున్న వ్యవహారం వేరు. తెలంగాణలో 8 ప్లేసులలో జనసేన పోటీ చేసింది, ఎక్కడ డిపాజిట్ రాలే. గురూజీ మళ్ళీ జనసేన గురించి అరే నేను ఇది మీరు అర్థం చేసుకుంటారా నాయన అంటే వాళ్ళకి అర్థం కాదు. గురూజీ మళ్ళీ ట్రోలర్స్ అదే చెప్తున్నా, నన్ను తిడతారు మళ్ళీ మీమ్స్. ఫస్ట్ మీరు ఎప్పుడు అంటే మీరు సక్సెస్ అయినాక నన్ను తిట్టాలి, మీరు సక్సెస్ అయినా నన్ను తిట్టండి. కేసీఆర్ గారి గురించి 3వసారి ముఖ్యమంత్రి అవ్వరు అని చెప్పారు. ఎస్, ఇప్పుడు నిజంగానే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎస్. ఏంటి ఆయన గ్రహస్థితి ఏంటి? కేసీఆర్ గారు ఆ. రాజశ్యామల యాగాలు చేస్తారు, సుదర్శన యాగాలు చేస్తారు, ఎన్నో హోమాలు చేస్తారు. వాళ్ళ మొన్న శోభమ్మ గారు తిరుమలకి వెళ్ళి తరణీలాలు సమర్పించి వచ్చారు. ఆయన చెయ్యని హోమం లేదు, యాగం లేదు, పూజ లేదు. కేసీఆర్ చాలా బలంగా నమ్ముతారు. యోగం ఉంటే యాగం పని చేస్తుంది, యోగం ఉంటే యాగం పని చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నేనే మాట్లాడతా. ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న రాజశ్యామల యాగం చేసిర్రు. ఇన్ కేస్ బండి సంజయ్ ఈటల రాజేందర్ కూడా రాజశ్యామల చేసిండు అనుకుందాం, మరి ఈటల రాజేందర్ సీఎం కావాలా? సో ఇక్కడ మాట్లాడేది యోగం. అందుకని నేను యోగం లేకపోతే యాగం చెయ్యను, దానివల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు నీకు మినిస్టర్ పదవి వచ్చే యోగం ఉంటేనే చేయాలి, లేకపోతే డబ్బుల కక్కుర్తిపడి నేను యాగాలు చేసిండు అనుకో, తర్వాత ఏమవుతుంది? సమాజంలో ఇట్లాంటి ఆన్సర్లు చెప్పాల్సి వస్తుంది క్వశ్చన్లకు. నేను చేయను అట్లా. కేసీఆర్ గారికి యోగం లేదు 3వసారి. ఎందుకు లేదు అంటే ఆయనది నేను ఆల్రెడీ నీకు మన లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన, గుర్తుందో లేదో నీకు, 2022 సెప్టెంబర్లో నీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2 పేర్లు తీసుకొని చెప్పిన. ఒకటే రాశి జాతకులు ఇద్దరున్నారు తెలుగు రాష్ట్రాల్లో, ఒకళ్ళు చంద్రబాబు నాయుడు, ఒకళ్ళు కేసీఆర్. చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఇద్దరి జాతకం ఒకటే, కర్కాటక రాశి. కేసీఆర్ గారిది ఆశ్లేష, చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రము. ఇద్దరిది కర్కాటక రాశి. ఇద్దరికి న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అష్టమశనిలో కేసీఆర్ గారు ఆయన ఓడిపోవడం జరిగింది. కేసీఆర్ గారు రేపొద్దున ఆయనకు న్యాయపరమైన చిక్కులు ఉంటాయి. రేపు కారాగార వాసం కూడా ఉండొచ్చు, జైలుకు పోయే యోగం కూడా ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారు వెళ్ళారు కదా. ఇద్దరు జాతకం ఒకటే కాబట్టి మాట్లాడుతున్నా.